హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. రాకేష్ మంచి వ్యక్తి, అతను మంచి వ్యాపారవేత్త. నిజంగా అతనితో కలిసి వ్యాపారం చేయడం అనేది నీ అదృష్టం అనే చెప్పాలి. రాకేష్ ఈజ్ ఏ గుడ్ పర్సన్. హీ ఈజ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. రియల్లీ ఇట్ ఈస్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ హిమ్ జాయింట్లీ, ఐ షుడ్ సే. రాకేష్ మంచి వ్యక్తి, అతను మంచి వ్యాపారవేత్త. నిజంగా అతనితో కలిసి వ్యాపారం చేయడం అనేది నీ అదృష్టం అనే చెప్పాలి. రాకేష్ ఈజ్ ఏ గుడ్ పర్సన్. హీ ఈజ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. రియల్లీ ఇట్ ఈస్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ హిమ్ జాయింట్లీ, ఐ షుడ్ సే. నేను తొందరపాటు నిర్ణయం ఎప్పుడూ తీసుకోను. ఆలోచించటానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. ఏదైనా పని ప్రారంభించానంటే మాత్రం అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఐ నెవర్ టేక్ డిసిషన్ ఇన్ హ్యాస్ట్. ఐ టేక్ మచ్ టైమ్ ఫర్ థింకింగ్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ ఐ స్టార్ట్ ఎనీ వర్క్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి సక్సెస్ఫుల్ ష్యూర్లీ. నేను తొందరపాటు నిర్ణయం ఎప్పుడూ తీసుకోను. ఆలోచించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. ఏదైనా పని ప్రారంభించానంటే మాత్రం అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఐ నెవర్ టేక్ డిసిషన్ ఇన్ హ్యాస్ట్. ఐ టేక్ మచ్ టైమ్ ఫర్ థింకింగ్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ ఐ స్టార్ట్ ఎనీ వర్క్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి సక్సెస్ఫుల్ ష్యూర్లీ. ప్రకాష్ మార్కెట్కి వెళ్ళి మంచి తాజా పండ్లు మరియు లేత కూరగాయలు తీసుకొని రా. ప్రకాష్, go to the market and get good fresh fruits and vegetables that are fresh and tender. ప్రకాష్ మార్కెట్కి వెళ్ళి మంచి తాజా పండ్లు మరియు లేత కూరగాయలు తీసుకొనిరా. ప్రకాష్, go to the market and get good fresh fruits and vegetables that are fresh and tender. నానా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఒకసారి ఊహించు, నన్ను అర్థం చేసుకో. ఫాదర్, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఇన్ వాట్ డిస్ట్రెసింగ్ సిచ్యువేషన్ ఐ వుడ్ హ్యావ్ టేక్ దిస్ డిసిషన్ బై కంపల్షన్. ప్లీజ్ ఇమాజిన్ దట్ కండిషన్ అండ్ అండర్స్టాండ్ మీ. నాన్న, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి ఊహించు, నన్ను అర్థం చేసుకో. Father, please understand me. In what distressing situation I would have taken this decision by compulsion. Please imagine that condition and understand me. అతనికి ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉంది, కానీ ప్రతి చిన్న చిన్న విషయాలు రాస్తుంటాడు. అది నాకు నచ్చదు. He has the habit of writing in his diary every day. So, he writing in his small unimportant matters, I do not like it. అతనికి ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉంది, కానీ ప్రతి చిన్న చిన్న విషయాలు రాస్తుంటాడు. అది నాకు నచ్చదు. He has the habit of writing in his diary every day. So, he is writing in his small unimportant matters, I do not like it. నేను కాలేజీకి వెళ్ళేప్పుడు ఎలా ఉంటుందోనని కొంచెం ఆందోళన చెందాను, కానీ ఇప్పుడు చాలా ఉత్సాహంతో వెళ్తున్నాను. ఐ వాజ్ వరీడ్ ఎ లిటిల్ వెన్ ఐ వెంట్ టు కాలేజ్ యాజ్ టు హౌ ఇట్ వుడ్ బి, బట్ నౌ ఐ గో టు కాలేజ్ విత్ మచ్ ఎంతూజియాజం. నేను కాలేజీకి వెళ్ళేప్పుడు ఎలా ఉంటుందోనని కొంచెం ఆందోళన చెందాను, కానీ ఇప్పుడు చాలా ఉత్సాహంతో వెళ్తున్నాను. ఐ వాజ్ వరీడ్ ఎ లిటిల్ వెన్ ఐ వెంట్ టు కాలేజ్ as to how it would be, but now I go to college with much enthusiasm. Please like, share and subscribe to my channel. Thank you.